జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అందరికీ సమానంగా విద్యను అందించే దిశగా అలహాబాద్ హైకోర్టు చరిత్రాత్మక తీర్పిచ్చింది. ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004ను రాజ్యాంగ విరుద్ధమంటూ స్పష్టంగా ప్రకటించింది. ఆ చట్టం మాత్రమే కాదు, మదర్సా విద్య అనేది లౌకికవాదానికి వ్యతిరేకమని తేల్చి చెప్పింది. అలాంటి మత బోధనల విద్యా సంస్థలో ఇరుక్కుపోయిన విద్యార్థులను సాధారణ విద్యా వ్యవస్థలోకి ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ వివేక్ చౌదరి, జస్టిస్ సుభాష్ విద్యార్థులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మదర్సా విద్యా చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంది. మదర్సాలో చదువుకుంటున్న పిల్లలను సాధారణ విద్యను అందిస్తున్న పాఠశాలలకు మార్చాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఇస్లామిక్ విద్యా సంస్థలపై సర్వే చేపట్టాలని నిర్ణయించిన కొన్ని నెలల తర్వాత ఈ తీర్పు వచ్చింది. అలాగే యోగి సర్కార్ 2023 అక్టోబర్లోనే మదర్సాలకు విదేశాల నుంచి వచ్చే నిధుల విషయాన్ని పరిశోధించాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్లో 25,000కు పైగా మదర్సాలు ఉన్నాయి. వాటిలో సుమారు 16,500 మదర్సాలకు యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ అధికారిక గుర్తింపు ఉంది. అయితే అంశుమాన్ సింగ్ రాథోడ్ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో యూపీ మదర్సా బోర్డుకు వచ్చే నిధులు, వాటి నిర్వహణ వ్యవహారాలను సవాల్ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. మదర్సాల నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మైనారిటీ సంక్షేమ శాఖల పాత్ర తదితర వ్యవహారాలను కూడా ఆ పిటిషన్ ద్వారా సవాల్ చేశాడు. ఆ పిటిషన్ తర్వాత 2023 డిసెంబర్లో అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ విద్యా సంస్థల నిర్వహణలో పారదర్శకత ఆవశ్యకతను వివరించింది. మదర్సాల నిర్వహణలో అటువంటి పారదర్శకత లోపించిందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతకుముందు 2019 అక్టోబర్లో మొహమ్మద్ జావేద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ అదర్స్ రిట్ పిటిషన్లో సైతం మదర్సా బోర్డు నిర్మాణం, దాని పనితీరు గురించి పలు సందేహాలు లేవనెత్తుతూ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మదర్సా బోర్డు ఏర్పాటు ఉద్దేశం అరబిక్, ఉర్దూ, పర్షియన్, ఇస్లామిక్ స్టడీస్ తదితర అంశాల్లో విద్యా బోధన. అలాంటప్పుడు ఆ బోర్డులో ఒక నిర్దిష్ట మతానికి చెందిన వ్యక్తులకు మాత్రమే సభ్యత్వం ఎలా ఇస్తారు అని కోర్టు ప్రశ్నించింది. అక్కడ ఆయా అభ్యసన అంశాల్లో నైపుణ్యం గురించి కాక ఒక మతానికి చెందిన వ్యక్తుల గురించి మాత్రమే చర్చ జరుగుతుంది. ఈ బోర్డు ఉద్దేశం కేవలం మత విద్యను వ్యాప్తి చేయడం మాత్రమేనా అని అడిగినప్పుడు బోర్డు ప్రతినిధులు 2004 నాటి మదర్సా విద్యా చట్టం ప్రకారం అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేశారు. భారతదేశంలో లౌకిక రాజ్యాంగం ఉంది కాబట్టి మదర్సా విద్యా బోర్డులో సభ్యులుగా ఏ మతానికి చెందిన నిపుణులనైనా నియమించవచ్చా, లేక నామినేట్ చేయవచ్చా, లేక కేవలం ఒక నిర్దిష్ట మతానికి చెందిన వ్యక్తులను మాత్రమే నియమించడం లేదా నామినేట్ చేయడం జరగాల అని ప్రశ్నించింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇండో నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ లేకుండా పనిచేస్తున్న 1,500కు పైగా మదర్సాలకు ఫండింగ్ ఎలా, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో యూపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. 2023 అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వ సర్వే ప్రకారం ఉత్తరప్రదేశ్లో 2023 నాటికి 7,500కు పైగా రిజిస్టర్ కాని మదర్సాలు ఉన్నాయని తేలింది. అంతకుముందు రిజిస్టర్ కాని మదర్సాలో ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు, విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఏ విద్యాంశాలు బోధిస్తున్నారు, ఏ స్వచ్ఛంద సంస్థకైనా అనుబంధంగా నడుస్తున్నాయా వంటి విషయాలపై సర్వే చేపడతామని 2023 సెప్టెంబర్ 1న యూపీ ప్రభుత్వం ప్రకటించింది. 2023 ఆగస్టులో యోగి ప్రభుత్వం రాష్ట్రంలోని గుర్తింపు పొందని మదర్సాల గురించి సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఆ సర్వే 2 నెలల పాటు కొనసాగింది. 8,449 మదర్సాలకు గుర్తింపు లేదని ఆ సర్వేలో వెల్లడైంది. నేపాల్ సరిహద్దు సమీపంలోని లఖింపూర్ ఖేరి, ఫిలిభిత్, శ్రావస్తి, సిద్ధార్థ నగర్ తదితర ప్రాంతాల్లో 1000కు పైగా అక్రమ మదర్సాలు ఉన్నట్లు గుర్తించారు. గత కొన్నేళ్లుగానే మదర్సాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని, వాటికి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని గుర్తించారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో 16,513 గుర్తింపు పొందిన మదర్సాలు ఉన్నాయి. వాటిలో 560 మదర్సాలకు ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వస్తున్నాయి. విదేశీ నిధులు వస్తున్నా రాష్ట్ర గుర్తింపు లేని మదర్సాలో బలవంతపు మత మార్పిడిలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.